విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిశారు. బాధితులు నష్టపోయిన తీరును ఎమ్మెల్యేకు వివరించారు. న్యాయ నిపుణులతోటి బాధితుల సమస్యలపైన ఎమ్మెల్యే ఆరా తీశారు. న్యాయవాదుల బృందంతో భవిష్యత్తు కార్యాచరణపైన చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని సుజనా చౌదరి తెలిపారు. అదేవిధంగా ప్లాట్ల వ్యవహారంపైన కొందరు అధికారులతోటి మాట్లాడి బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తారని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. జరిగింది. ఇది సివిల్ డిస్ప్యూట్. డెఫినెట్ గా వాళ్ళు మోసపడ్డారు. వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఇప్పుడు 1980 నుంచి నడుస్తుంది, 81, 82 నుంచి. ఇంకో 10 సంవత్సరాలు అయితే జీవితాలన్నీ అయిపోతాయి. అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు తీసుకొని చేస్తారు. అది ఎవరైతే మోసగించారో వాళ్ళు. చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా. వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు మాట్లాడదని నేను సమాధానం చెప్పలేను కదా. వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మనండి, ఎంక్వైరీ చేద్దాం. ఎవరండి? కాదండి, వాళ్ళ వృత్తి ధర్మం. వాళ్ళు అంటారు మోడీ గారు కూడా ఉన్నారంటారు. దానికి నన్ను సమాధానం చెప్పండి, ఏం చెప్తాను నేను? ఓకే.